ఎమ్మెల్యేల అనర్హతపై బీఆర్ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ అంశంపై 2 పిటిషన్లు వేసింది. 7 ఎమ్మెల్యేల ఫిరాయింపుపై రిట్ పిటిషన్, 3 ఎమ్మెల్యేలపై ఎస్ఎల్పీ పిటిషన్ వేసింది బీఆర్ఎస్. ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిపై ఎస్ఎల్పీ వేయగా ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేలా స్పీకర్ను ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరింది బీఆర్ఎస్. ఢిల్లీలోని లీగల్ టీంతో మాజీ మంత్రి హరీష్ రావు చర్చలు జరిపారు. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయంలో స్పీకర్ జాప్యం చేయడంతో ముందుగా ఆశ్రయించింది బీఆర్ఎస్. హైకోర్టు నిర్ణయాన్ని స్పీకర్కే వదిలేసింది. దీంతో సుప్రీంకోర్టులోనే తేల్చుకోవాలని బీఆర్ఎస్ భావిస్తుంది. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ప్రభుత్వం అధికారానికి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నేతలంతా కొంత కాంగ్రెస్ రావడం జరిగింది. కొంతమంది ఎమ్మెల్యేలు, ఎందుకంటే గతంలో 10 ఏళ్ల అధికారం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తర్వాత అధికారం కోల్పోయిన తర్వాత టీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినట్టు ఎమ్మెల్యేలు కొంతమంది 3 ప్రధానంగా చూసుకుంటే 3 ఎమ్మెల్యేలు తర్వాత టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ తీర్థం వచ్చుకోవడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇదంతా అనర్హత వేటేయాలని చెప్పేసి టీఆర్ఎస్ నేతలంతా కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. హైకోర్టులో దాని తర్వాత హైకోర్టులో వేసిన తర్వాత సుప్రీంకోర్టులో కూడా 2 పిటిషన్ దాఖలు చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసింది. అయితే చూడొచ్చు, 3 ఎమ్మెల్యేలపై రిట్ పిటిషన్ వేసింది బీఆర్ఎస్ పార్టీ. ఆ నేతలకు సంబంధించి 3 ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్ల వెంకటరావులు పై ఎస్పీఎల్ వేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ. అయితే అనర్హత ఎమ్మెల్యేలపై అనర్హత స్పీకర్పై పెట్టిన సెక్రటరీతో పాటు వెంటనే చర్యలు తీసుకునేలాగా ఫిక్స్ చేయాలని చెప్పేసి ఇప్పటికే చెప్తున్న పరిస్థితి. టైం ఫిక్స్ చేసి సుప్రీంకోర్టు ఆదేశించాలని చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే తెలంగాణలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా 10 ఏళ్లు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఎమ్మెల్యే వెంటనే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి నేతలంతా కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఎందుకంటే అధికారం కావాల్సిన నేపథ్యంలోనే కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ పార్టీ మా గుర్తుతో గెలిచారు, కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటేయాలని చెప్పేసి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తర్వాత నిర్ణయం స్పీకర్ చేతిలో ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆ స్పీకర్కు స్పష్టమైన ఆదేశాలు ఇస్తున్న పరిస్థితి. ఎందుకంటే వీళ్ళంతా కూడా స్పీకర్ కంట్రోల్ ఉంటారు కాబట్టి ఆ సభ ప్రకారం సభ నిబంధనల అనుకూలంగా స్పీకర్ అనర్హత వేటేసే అవకాశం ఉంటుంది. కాబట్టి స్పీకర్కి ఇప్పటికే అనేక సందర్భాల్లో లెటర్ రిప్రజెంటేషన్ ఇచ్చారు, సుప్రీంకోర్టులో కూడా దాఖలు చేయడం జరిగింది. నిజంగానే మొన్నటి వరకు కూడా స్పీకర్ ఏమైనా అనర్హత వేటేశారని చెప్పేసి బీఆర్ఎస్ నేత అంతా ఎదురు చూడడం జరిగింది. అది కాకపోతే మళ్ళీ ఒకసారి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యేలపై అనర్హత వేసి వాళ్ళని తొలగించాలని చెప్పేసి ఇప్పటికే బీఆర్ఎస్ నేత అయితే గట్టిగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. దీనిపై చూడాలి నిజంగానే శాసనసభ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు, లేదా సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, హైకోర్టులో ఏం జరుగుతుంది, మరికొద్ది రోజుల్లో పూర్తిగా స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ నేతలు గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినటువంటి నేతలందరూ కూడా చాలా మంది టీఆర్ఎస్ పార్టీలో వెళ్లిన పరిస్థితి ఉంది. ఎందుకంటే గత 10 ఏళ్లు కూడా టీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నటువంటి పరిస్థితిలో ఎమ్మెల్యేలు ఇటు నుంచి అడ్డుపోవడం అటు నుంచి ఇటు రావడం జరుగుతున్నప్పుడు జనరల్ గా ఏ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వచ్చినాక జనరల్ పోతుంటారు వీరు. ఆ నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి సందర్భానుగుణంగానే బీఆర్ఎస్ నేతలంతా కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కారు గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో ఈ బీఆర్ఎస్ నేతలంతా కూడా సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఇప్పటికైనా దీనిపై వాదోపవాదం జరిగిన తర్వాత నిజంగానే అనర్హత వేటేయాలని చెప్పేసి అయితే బీఆర్ఎస్ నేతలు గట్టినే బలంగానే డిమాండ్ చేసిన పరిస్థితి. చూడాలి నిజంగానే అనర్హత వేటేస్తారా, వీళ్ళ ఎన్నికను రద్దు చేస్తారా, మళ్ళీ ఎలక్షన్స్ పోతుందా, గవర్నమెంట్ ఎలాంటి డిసిజన్ తీసుకుంటుంది, న్యాయ వ్యవస్థ ఎలాంటి చట్టమైనటువంటి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి డిసిజన్ ఎటు తీసుకుంటే, ఒకవేళ కనుక వీళ్ళ మీద వెళ్ళకపోతే ముఖ్యంగా చూసుకుంటే వరంగల్ జిల్లా విషయానికి వస్తే వరంగల్ జిల్లాలో కూడా గన్పూర్ నుంచి గెలిచినటువంటి కడియం శ్రీహరి కూడా ఈ జాబితాలో ఉన్న పరిస్థితి. ఆయన కనుక మొదటగా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నట్టు టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీకి వచ్చిన పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలో ఆయన బిడ్డకు ఎంపీ టికెట్ వచ్చింది. గతంలో టీఆర్ఎస్ లో కూడా ఎంపీ టికెట్ తీసుకున్నాడు, అది క్యాన్సిల్ చేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చిండు. కాంగ్రెస్ పార్టీలో ఎంపీ టికెట్ వచ్చింది, ఆమె ఎంపీ కూడా ఎన్నికైన పరిస్థితి. అట్లా చూసుకున్న పోతే వీళ్ళు 3 మీద కీలకంగా ఉన్న పరిస్థితి. దానిపై వరంగల్ జిల్లా విషయానికి వస్తే కడియం శ్రీహరి కూడా ఆ జాబితాలో ఉండే అవకాశం ఉంది. ప్రధానంగా నిజంగానే అనర్హత వేటేస్తుందా సుప్రీంకోర్టు, లేకపోతే ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, స్పీకర్ దీనిపై ఏమైనా స్పందిస్తారా చూడాల్సిన అవసరం అవుతుంది. ఒకవేళ కనుక అనర్హత వేటు కనుక పడితే తప్పకుండా మళ్ళీ బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. బై ఎలక్షన్స్ వస్తే కనుక ఉమ్మడి వరంగల్ జిల్లా భాగమైనటువంటి కడియం శ్రీహరి స్టేషన్ కనుక కూడా బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ లో కూడా కొంత వివాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇలా చూసుకుంటే పోతే కూడా టీఆర్ఎస్ కాంగ్రెస్ నేనటువంటి ఆ దశలో ఫైటింగ్ అయితే జరిగే అవకాశం ఉంది. ప్రధానంగా చూడాలి ఈ నిర్ణయం ఎలాంటి నిర్ణయం వస్తుంది. దానికోసం అయితే తెలంగాణ ప్రజలంతా కూడా ఇలా పొలిటికలేషన్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఆ తెలంగాణ ప్రజలంతా కూడా ఒక ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వెంకటేష్. ఓకే, రైట్ భాస్కర్.